మనం ఫస్ట్ ఎవరైనా ఇంటికి వెళ్తే ఫస్ట్ ఆఫర్ చేసేది ఏందో తెలుసా? చాయ్ తాగుతారా అని చెప్పి అడుగుతారు. సో అలానే మనం ఇంట్లో చేసుకొని మంచి ఇష్టంగా తాగే పానీయం ఏదంటే చాయ్. మరి చాయ్ కావాలంటే టీ పౌడర్ కావాల్సిందే కదా. టీ పౌడర్ గురించి మనము షాప్కి వెళ్ళి తీసుకుంటాము. కానీ వాళ్ళ కష్టాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ బిజినెస్ ఎలా చేస్తున్నారు అనేది ఈసారి జీవన పయనంలో టీ పౌడర్ షాప్ ఇంటర్వ్యూ చేశాను. చూడండి వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఇలాంటి ఎన్నో జీవన పయనం ఎపిసోడ్స్ ఉన్నాయి, చూడకపోతే చూడండి పాత వీడియోలో. మీ పేరేంటండి? నా పేరు వంశీ అండి. వంశీ. ఇది టీ ఎక్స్క్లూజివ్ టీ షాప్ కదా ఇది? అవునండి. ఎన్నేళ్ళ నుంచి నడిపిస్తున్నారండి? ఇక్కడ 6 years అండి. 6 years. అంతకన్నా ముందు ఏం చేసేవాళ్ళు? ఇక్కడ దిల్షునార్లో వర్క్ అండి. ఇదే బిజినెస్? 6 years నుంచి ఇదే బిజినెస్ అంటే నేను 2010 నుండి దీంట్లోనే ఉన్నాను. 10 నుంచి ఇదే బిజినెస్. ఓకే ఓకే. షాప్ పెట్టడం ఇది ఫస్ట్ షాపా లేకపోతే ఎట్లా? అంటే ఇంతకుముందు బండ్లగూడలో ఉందండి. ఓకే. ఇప్పుడు ఇక్కడికి షిఫ్ట్ అయ్యింది. ఓకే ఓకే. ఎలా నడుస్తుంది బిజినెస్? పర్లే అండి. బాగానే నడుస్తుందా? మరి ఇప్పుడు కొంతమంది షాపులలో బ్రూక్ బాండ్, 3 Roses, తాజ్ మహల్ అవి అని అంటారు కదా. మరి మీ కస్టమర్స్ ఎట్లా వస్తారు? మామూలుగా దేని టేస్ట్ దానికే ఉంటుంది సార్. ఇది ఒరిజినల్గా ఉంటుంది. ఇది ఓకే. మీదంతా స్టాక్ ఎక్కడ కేరళ నుంచి వస్తుందా ఎట్లా? ఎక్కడ? అస్సాం నుండి. అస్సాం నుంచి వస్తుందా? వచ్చి మన షాప్ దగ్గర తెచ్చిస్తారా మీరేమైనా? లేదు సార్, మనకు ఇక్కడికి తెచ్చిస్తారు కదా. రెండు షాపులు ఉన్నాయి సార్. ఇంకోటి కూడా ఉంది. ఓకే. నెట్టర్స్ అని. ఓకే. కర్మన్ఘట్లో బ్రాంచ్. 2 షాప్స్ ఉన్నాయి మీకు. సో మరి మీకు జీవనోపాధి సరిపోతుందా మొత్తానికి? మొత్తానికి మిగులుతలేదా? లేదు సార్, సరిపోతుంది కదా. మీకు మ్యారేజ్ అయిందా? మరి పిల్లలు? మరి 2 పిల్లలు. మీ భార్య సపోర్ట్ ఏమైనా ఉందా? అంటే ఏం లేదు సార్, అట్లా ఇంట్లోనే ఉంటుంది. మీరేనా జీవనోపాధి? ఓకే. దీనికి సైడ్గా కొన్ని పొళ్ళు పెట్టుకున్నట్టున్నారు. అంటే కొన్ని ఇంకా ఉన్నాయి సార్, రేపు వస్తాయన్నమాట. పొళ్ళది కూడా నడుస్తుంటుంది బాగానే. ఓకే ఓకే. గుడ్ లక్ అండి.